ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అమర్దీప్ వాడిన ప్రైవేటు జెట్ ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. 15 రోజుల క్రితం ఇదే ఫ్లైట్ లో ఫాల్కన్ స్కామ్ నిందితులు దుబాయ్కి పరారయ్యారు. తిరిగి చార్టెడ్ ఫ్లైట్ ను హైదరాబాద్ కు పంపారు. చార్టెడ్ ఫ్లైట్ రాకను ముందుగానే గుర్తించిన ఈడీ అధికారులు 4 గంటల పాటు ఫ్లైట్ ను చుట్టుముట్టి లోపల ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. తక్కువ పెట్టుబడికి అధిక లాభాలు ఇస్తామంటూ ప్రజల నుంచి 1700 కోట్లు వసూలు చేశారు ఫాల్కన్ నిందితులు. పెట్టుబడిని అంతర్జాతీయ సంస్థల్లో పెట్టి లాభాలు పంచుతామంటే ప్రచారం చేసి పరారయ్యారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతోనే చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేసింది అమర్దీప్ అండ్ టీం. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా ఈ విషయం తెలుసుకున్న అమర్దీప్ అండ్ కో చార్టర్డ్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి దుబాయ్కి పరారైంది. తిరిగి దుబాయ్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్ హైదరాబాద్ కి అర్ధరాత్రి సమయంలో చేరుకుంది. సమాచారం అందుకున్న ఈడీ అధికారులు ఫ్లైట్ ను సీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఈ కేసులో 3 సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్దీప్ తో పాటు మరో 15 మందిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఇంకా హైదరాబాద్ లో వెలుగు చూసిన ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈడీ ఇప్పటికే కీలకమైన వ్యవహారాలను ఇప్పటికే సైబరాబాద్ పోలీసు నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇందులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అనేది కోట్లలో స్కామ్ జరిగింది కాబట్టి అందులో ఈ కేసులో ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నారు. ఫాల్కన్ డైరెక్టర్ అయినటువంటి పవన్ కుమార్ తో పాటు కావ్య నెల్లూరి మొత్తం ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి చైర్మన్ అయినటువంటి అమర్దీప్ కుమార్ పరారీలో ఉన్నాడు. చాలా మంది అంటే అమర్దీప్ కుమార్ తో పాటు మరో 15 మంది కూడా పరారీలో ఉండడంతో ఈ కేసుకు సంబంధించి కోట్లాది రూపాయలు వ్యవహారం నడిచింది కాబట్టి ఇందులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈసీఆర్ కూడా నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసు నుంచి డేటా కూడా తీసుకుంది. అయితే దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా వెళ్ళినట్టుగా అమర్దీప్ గుర్తించిన నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న చార్టర్డ్ ఫ్లైట్ కు సంబంధించి ఈడీ అధికారులు సీజ్ చేశారు. 4 గంటల పాటు ఫ్లైట్ ను చుట్టుముట్టి అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ఫాల్కాన్ స్కామ్ సంబంధించిన నిందితులు ఇదే ఫ్లైట్ లో దుబాయ్ కి పరారైనట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. 15 రోజుల క్రితం దుబాయ్ కి పారిపోయి తిరిగి ఫ్లైట్ లో హైదరాబాద్ కు ఏదైతే ఈ ఫ్లైట్ ను నిందితులు పంపినట్టుగా గుర్తించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక్కసారిగా చార్టర్డ్ ఫ్లైట్ ప్రత్యక్షం కావడంతో ఈడీ అధికారులు గుర్తించి వెంటనే అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది. అందులో ఉన్న నిందితులను కూడా ప్రస్తుతం కొంతమంది అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే తక్కువ పెట్టుబడికి అధిక లాభాలు ఇస్తామంటూ కూడా మొత్తం దేశవ్యాప్తంగా 1700 కోట్ల వసూలు చేసింది. ఆ తర్వాత బోర్డు తిట్టేసింది. అయితే పెట్టుబడికి సంబంధించి అంతర్జాతీయ సంస్థల్లో పెట్టి లాభాలు వస్తాయంటూ కూడా ప్రచారం చేసింది. ప్రచారం చేసిన తర్వాత ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి చార్టర్డ్ ఫ్లైట్ కూడా అమర్దీప్ కుమార్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో సైబరాబాద్ పోలీసులు మొదట కేసు నమోదు చేయగానే అమర్దీప్ కుమార్ తో పాటు 10 మంది ఆ చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా పరారయ్యారు. అయితే చార్టర్డ్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి దుబాయ్ కి అమర్దీప్ పారిపోగా అర్ధరాత్రి సమయంలో ఈ ఏదైతే ఫాల్కన్ సంబంధించిన చార్టర్డ్ ఫ్లైట్ ఉందో ఒక్కసారిగా రావడంతో ఈడీ అధికారులు గుర్తించి ఆ 4 గంటల పాటు శ్రమించి ఈడీ అధికారులు ఫ్లైట్ తో పాటు ఫ్లైట్ ను సీజ్ చేయడంతో ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అమర్, ఇప్పుడు ఈ ఫాల్కన్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు ఎంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? సో ఎలాంటి కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు? ప్రస్తుతానికైతే సైబరాబాద్ పోలీసులు 20 మందికి పైగా నిందితులుగా చేశారు. ఇందులో డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లను కూడా 3 అదుపులోకి తీసుకోగా ఈ నెల ఫిబ్రవరి 15 అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని రిమాండ్ కూడా తరలించారు. అయితే ఇందులో కీలక సూత్రధారి చైర్మన్ అమర్దీప్ కుమార్ తో పాటు మరో 15 మంది పరారీలో ఉండడంతో ఇప్పటికే వారిపైన లుకౌట్ నోటీసు కూడా సైబరాబాద్ పోలీసులు జారీ చేశారు. వారి కోసం ఒకవైపు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దుబాయ్ కి వెళ్ళినట్టుగా ఇదే చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళినట్టుగా తేలడంతో ఈ చార్టర్డ్ ఫ్లైట్ కూడా ప్రజల్ని మోసం చేసిన డబ్బుతోనే కొనుగోలు చేసినట్టు తేలడంతో ప్రస్తుతం చార్టర్డ్ ఫ్లైట్ తో పాటు అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఈ చార్టర్డ్ ఫ్లైట్ కాస్ట్ ఎంత, ఎక్కడి నుంచి వాడుతున్నారు, ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు, ఈ కొనుగోలు చేయడానికి పెట్టిన పెట్టుబడి ఎక్కడి నుంచి తీశారు, వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు ఒకవైపు ఆరా తీసుకునడం కాకుండా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇందులో ఈసీఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు నుంచి ఫాల్కన్ స్కామ్ సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం 700 కోట్ల స్కామ్ జరిగింది కాబట్టి వీటి వెనుక ఎవరెవరు అంటే పెట్టుబడిదారుగా ఉన్నారు, ఎవరెవరు లాభాలు వస్తాయంటే అధిక లాభాలు వస్తాయంటే బాధితులు అయ్యారన్న కోణంలో ఒకవైపు బాధితుల నుంచి డాటా తీసుకోవడంతో పాటు బాధితుల దగ్గర నుంచి
ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రస్తుతం దర్యాప్తును వేగవంతం చేశారు. అమర్దీప్ కుమార్ సంబంధించి అతను దుబాయ్ లో ఉన్నట్లుగా తెలిసింది. అమర్దీప్ కుమార్ తో పాటు మరో 15 మంది కూడా నిందితులు, కేసులో ఉన్న నిందితులంతా కూడా అమర్దీప్ తో ఉన్నట్టుగా తెలియడంతో ప్రస్తుతం అమర్దీప్ కూడా ఏదైతే ఈడీ అధికారులు అతనికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా జప్తు చేయడానికి వాటన్నిటిని నోటిఫై చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.